హాయ్ ఫ్రెండ్స్, నేను డివిఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఒక మంచి పథకం గురించి చూద్దాం. పోస్ట్ ఆఫీస్లో ఈ పథకం అనేది మనకు అందుబాటులో ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది కేవలం సీనియర్ సిటిజన్స్ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం కాబట్టి మనకు 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఉంటుంది. అంటే మన డబ్బులకు ఏ విధమైనటువంటి రిస్క్ అనేది ఇక్కడ ఉండదు. రిటైర్డ్ వ్యక్తులకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకునే వారికి ఇది చాలా బాగుంటుంది. అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్, వారికి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకుంటే ఈ పథకం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకంలో వడ్డీ ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ 2026 ప్రకారం మనం చూసినట్లయితే సంవత్సరానికి 8.2% వడ్డీ అనేది ఈ పథకంలో లభిస్తుంది. ఇది పోస్ట్ ఆఫీసుల్లో ఉన్నటువంటి అన్ని స్కీముల కంటే కూడా ఎక్కువ వడ్డీ అందించేటువంటి పథకం. ఇంట్రెస్ట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి మన ఖాతాలో క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏ ఇతర బ్యాంకుల్లో మనం డబ్బులు ఎఫ్డి చేసినా ఇంత వడ్డీ అనేది లభించదు. అత్యధిక వడ్డీ అందించేటువంటి పథకం ఇది. ఈ పథకం అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. కేవలం 60 సంవత్సరాలు పూర్తయినటువంటి సీనియర్ సిటిజన్స్ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. ఈ పథకంలో మనం మినిమం ఎంత సేవ్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎంత సేవ్ చేసుకోవచ్చు అంటే, మినిమం వచ్చేసి ఒక ₹1000 ఈ పథకంలో మనం పెట్టుబడిగా పెట్టవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 30 లక్షల వరకు ఈ పథకంలో మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ పథకానికి కాల పరిమితి ఎంత ఉంటుంది అనే విషయానికి వస్తే 5 సంవత్సరాల కాల పరిమితి అనేది ఉంటుంది. లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది. 5 సంవత్సరాలు పూర్తి అవ్వకముందే మనం డబ్బులు విత్డ్రా చేసుకున్నట్లయితే పెనాల్టీ పడేటువంటి అవకాశం ఉంది. మరి ఈ పథకంలో మనం డబ్బులు సేవ్ చేసినట్లయితే మనకు ఆదాయం ఏ విధంగా లభిస్తుంది అంటే, మనం సేవ్ చేసినటువంటి డబ్బుల పైన 8.2% సంవత్సరానికి వడ్డీ అనేది రావడం జరుగుతుంది. ఆ వడ్డీ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి మన ఖాతాలో క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు మనం ఒక 10 లక్షల రూపాయలు ఈ పథకంలో సేవ్ చేసినట్లయితే సంవత్సరానికి 8.2% ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇంట్రెస్ట్ అనేది 82,000 రూపాయలు వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి 20,500 చొప్పున మన ఖాతాలో క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు డిడక్షన్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ మాత్రం ట్యాక్సబుల్. అంటే దీనిపైన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ అనేది పడుతుంది. 50,000 పైగా ఇంట్రెస్ట్ అయితే టీడీఎస్ అనేది పడుతుంది. ఈ పథకం అనేది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇక్కడ మనకు ఏ విధమైనటువంటి రిస్క్ అనేది ఉండదు. అదేవిధంగా ఎస్డి కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఈ పథకంలో రావడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ అందించేటువంటి అన్ని పథకాలతో పోల్చి చూసినప్పటికీ ఈ పథకంలో ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, ఈ పథకం అనేది దీనిపైన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ అనేది పడుతుంది. లాకిన్ పీరియడ్ అనేది ఉంది. అంటే 5 సంవత్సరాల లాకిన్ పీరియడ్ అనేది ఉంది. ఈ 5 సంవత్సరాలు పూర్తవక ముందే మనం డబ్బులు విత్డ్రా చేసుకున్నట్లయితే పెనాల్టీ పడేటువంటి అవకాశం అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇది పోస్ట్ ఆఫీస్లో సీనియర్ సిటిజన్స్ కోసం అందించేటువంటి పథకం. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.